వీళ్ళు వెళ్ళి ఒక ఆచార్యుణ్ణి అడిగారు, స్వామి, తను ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాడు అనగానే, సరే పంపండి పర్వాలేదన్నాడు. అలా అని చెప్పటం జరిగింది. అసలు ఆయన ఏం చేసి ఉండాలి అంటే, ఇతని జాతకాన్ని పరిశీలించి అందులో 2వ స్థానంలో, అంటే లగ్నం నుంచి 2వ స్థానం, ధన కుటుంబ విద్యా స్థానం, అందులో ధనస్థానానికి అధిపతి అయినటువంటి గ్రహం, విద్యకు అధిపతి అయినటువంటి గ్రహం, అదేవిధంగా 10వ స్థానం అంటే ఉద్యోగ స్థానం, దీనికి అధిపతి అయినటువంటి 10వ పాపాధిపతి, ఈ 3 గ్రహాలని చక్కగా గణించి ఇందులో శక్తివంతమైన గ్రహం ఏదో దాన్ని ప్రామాణికంగా తీసుకునే ఇతను చదువుకోవాల్సి ఉంటుంది. ఇతను చదవాలి అనుకుంటే, సంపాదించాలి అనుకుంటే, అంటే ఉద్యోగ స్థానం కూడా. అంటే ఏది చేస్తే నీకు ధనం ప్రాప్తిస్తుందో, ఉద్యోగం నీకు సంప్రాప్తిస్తుందో దాన్నే నువ్వు చదవవలసి ఉంటుంది.